అలా మా నాన్న చావు నాకు ఆ ఏజ్లో నేర్పించింది ఏంటంటే మనుషుల్లాగే ఎమోషన్స్కి కూడా ఎక్స్పైరీ టైం ఉంటుందని. అలా ఎక్స్పైర్ అయిపోయే ఎమోషన్స్ మీద నా టైం ఇన్వెస్ట్ చేస్తూ లైఫ్ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు నేను. ముఖ్యంగా ఈ ప్రేమ అనే ఎమోషన్ని పెంచే ఏ రిలేషను అవసరం లేదు నా లైఫ్లో. నాకు పెళ్లి ఇష్టం లేదబ్బా. అంటే ఎవరినైనా లవ్ ఇన్ని రోజులు మా నాన్న కనీసం ఊరు పొలిమేర కూడా దాటనివ్వలేదు. నాకు పెళ్ళైన తర్వాత అయినా ఫారెన్ వెళ్ళాలి, కనీసం సిటీ అయినా వెళ్ళాలని ఉంది. నాకు ఈ పల్లెటూరు సంబంధాలు వద్దు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని, లాక్డౌన్ని నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలని ప్రజలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో దేశ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలు పాటించకుండా వాహనాలతో రోడ్లపైకొస్తున్న వారిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. లాక్డౌన్ సమయంలో కరోనా ఏంటో చూసుకోవటానికి మినహాయింపునిస్తున్నారు. ఈ పిల్లకి పెళ్లి దేశంలో చేయకుండానే ఇప్పటికే చచ్చిపోతాను. ఏం 23 పాడు. రాష్ట్రాల్లో విజృంభిస్తున్న అయినా నా బొంద దీనికి పెళ్ళయ్యే యోగం ఎక్కడిది? మా ఏంటే తినడానికి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు తిండి గోల. తినడానికే వస్తున్నా. తినవే, నన్ను తిను. బయట జనాలు పని లేక తిండి లేక ఏడుస్తున్నారు. నీకేమో పూటకి 16 సార్లు తింటాం అయిపోయింది. ఇదిగో రేపటి నుంచి. రేపటి నుంచి ఏం లేదులే, చెప్పు. ఏదో అందాం అనుకున్నారే డైలాగు, బయట కొట్లు కూడా తెరవట్లేదని అర్థమై మానేసా. తింటాం మాంతానని మాత్రం అనవు. అదిగో వచ్చాడు. చూడు నాన్న, అమ్మ ఊరికే తిడుతుంది, తిండి కూడా పెట్టదట. బయటికి వెళ్ళొద్దండి అంటే మాత్రం వినరు. ఫస్ట్ బయట స్నానం చేసి లోపలికి రండి. మిమ్మల్ని ఏంటి మూడు మొలతో రమ్మంటున్నావు లోపలికి? నడన్న బిడ్డ. అమ్మో బీపీలో ఉన్నాడు. ఏమా ఆ పడవటి ఇదిలో లక్ష్మమ్మ గారు తెలుసా నీకు? తెలీదు. ఉన్నాడు అబ్బాయినా తెలుసా? బొంబాయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడంట. ఇప్పుడు ఈ లాక్డౌన్ గురించి ఊళ్ళోనే ఉన్నాడు. మంత్రులు గారిని అడిగాను, మీ ఇద్దరి జాతకాలు కలిసి అని చెప్పాడు. అందుకే చూసుకోవటానికి రేపు వస్తామన్నారు, రమ్మన్నాను. నీకే చెబుతుంటే వినపడుతుందా? ఇదే ఆఖరి సంచి మరి. నువ్వేంటే కూడలేదా? ముందు నీళ్లు తాగు. నీళ్ళొట్టు కొత్త కూడటదు. ఈడొకడు ఫోన్ ఎత్తాడు చాడు. ఏంట్రా ఫోటోలేగా? అయినా మొన్న తీసే ఇన్స్టాగ్రామ్లో పెట్టావు, మెన్షన్ కూడా చేయలేదు. సరే తీస్తాలే పో, పోరా. అన్నా ఏంటి ఫోను? ఎవరు? నీ పిల్ల. చెప్పవే. అరే సాయి, ఆ వీధి చివర్లో లచ్చం గారంట, ఎవరో తెలుసా నీకు? ఆ గుడి సందు పక్కన ఇల్లు ఉంటుంది అదేనా? ఆవిడికి బొంబాయిలో ఉండే కొడుకు ఎవరైనా ఉన్నారేంట్రా? ఏమోరా, ఆడి గురించి మనకు తెలీదు. వాళ్ళదంతా ఆ సైడ్ కదా, మన కింద సైడు. ఏంటి మళ్ళీ మీ నాన్న పిలిచామని తీసుకొచ్చాడా? అది కాదే, నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను. మీ నాన్నకి వేరే పని పాట ఏం ఉండదా? అరే ఊర్లో కరోనా వచ్చి ఇంతమంది చచ్చిపోతున్నారు, మీ నాన్న పెళ్లికోవాలంటే నాకు అర్థం కాదు. నా కర్మరా, నా కర్మ. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జెంట్గా పెళ్లి కొడుకు ఫోటో కావాలరా. అదేమన్నా నా ఫోటో ఏంటి నువ్వు అడగగానే ఇవ్వడానికి? ఆడెవడో కూడా నాకు తెలీదు. ఆయన బయట కర్ఫ్యూ పెట్టారు, బయటికి వెళ్తే పోలీసులు బొక్కలు ఎరగొడుతున్నారు. నేను వెళ్ళను, నా వాళ్ళు కాదు. ఫోన్ పెట్టే. ధోని అబ్బా, బయటికి మాత్రం పెద్ద మగడ్లా బిల్డప్ ఇస్తాడు, బయటకు వెళ్ళడానికి మాత్రం భయం అంట. చెత్త నా కొడుక. హలో రమా 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 పెట్టేసింది. ఈ మధ్యన ఇది మరీ నన్ను సీప్గా తీసి పడేస్తుందిరా. 10th క్లాస్ వరకు నా వెనకాలే తిరిగేదిరా మామా మామా అని. ఆ మధ్యలో ఏమైందో తెలీదు, టాక్ మన కనెక్షన్ కట్ అయిపోయింది. ఇప్పుడేమో అసలు పట్టించుకోవట్లేదు. అన్నా నువ్వు 10th అంటే ఆ పిల్ల అప్పుడు 4th 5th అయి ఉంటది కదా. నా మీద బిడ్డలేస్తున్నావేంట్రా? ఏజ్ గురించి మాట్లాడుతున్నావు? శాలరీ కట్ అయిపోవాలి, జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో. అన్నా నువ్వు మరీ ఇలా ఊరోళ్ళ ఉంటే ఎవరు చూస్తారన్నా నిన్ను? కొంచెం స్టైల్ మార్చి కొత్త ట్రై చేయన్నా. ఇప్పుడు
మీ మామ ఎలాగో ఏదో గొట్టంగాని తీసుకొస్తాడు. ఆడి ముందు నువ్వు అందంగా కనిపించవచ్చు కదా. మే బద్దు కమింగ్ కాంప్రమైజింగ్ అండ్ మ్యారింగ్ యూ కదన్నా. ఆలోచించన్నా. అంతే అంటావా? అంతే. ఈ పాటికే మీకు నా బ్రతుకేంటో అర్థమై ఉంటుంది కదా. ఇదేంటో దీని పెళ్లి కావాలేంటో అనుకుంటున్నారా? నాకు అలానే ఉంది. కాకపోతే నాకు మా నాన్న తీసుకొచ్చే ఈ పెళ్లి కొడుకులతో ప్రాబ్లం ఉంది, కానీ పెళ్ళంటే ఇష్టమేనబ్బా. నిజానికి ఆ ఇష్టం ఇప్పటి నుంచి కాదు. మీకు కావాల్సింది జరిగిందిగా. నేను శ్రీను బావన్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. 11 తర్వాత తెలీదమ్మా. 12. ఏయ్, ఎక్కడికి లెగుస్తున్నావు? నాన్న, ఏమైందమ్మా? అమ్మ రోజు కొడుతుంది. ఏం కాదులేమ్మా, రేపు నీ మొగుడు వచ్చిన తర్వాత ఈ కష్టాలన్నీ పోతాయి, సరేనా? దా నా బంగారు తల్లి, టీవీ చూడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పండు ఇప్పుడు నా పెళ్ళం. దాని తర్వాత మాట్లాడండి. ఆ రోజు నుంచి నేను నా ముగ్గుడు గురించి ఆలోచించిన రోజే లేదు. అప్పట్లో నాగార్జున లాంటి వాడే కావాలి అని కలలు కనేసేదాన్ని. ఇప్పుడు ఆయన కొడుకులకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, కానీ నాకు మాత్రం ఇంకా పెళ్లి కొడుకు సెట్ అవ్వలేదు. అయినా లైఫ్ పార్ట్నర్ గురించి ఇన్ని కలలు కనే బుర్రిచ్చిన దేవుడు ఏ కలలోనూ కనీసం వాడి మొహం క్లియర్గా చూసే తెలివి ఇవ్వకుండా ఎందుకు ఆడుకుంటున్నాడో ఏమో. ఛ, చెప్పవే. ఏముంటాయే, అంతా మామూలే. ఇంతకీ నీ పెళ్లి చూపులు ఎక్కడి దాకా వచ్చాయి? ఆగ్రా డ్రెస్, సూపర్. వాచ్ పదా. అన్ప్రొఫెషనల్ ఫెలో. ఏందన్న అక్కడే ఆగిపోయావు? సారీ అన్న. దా. ఏ ఓల్డ్ మ్యాన్, చాలా బాగున్నావు. తెలుసు, అందుకే వచ్చా. అత్త, ఎరా బాగా తేడాగా రెడీ అయ్యావు. తేడాగానా? అంటే బాలేనా? నీకేంట్రా, చాలా అందంగా ఉన్నావు. అవును, కొంపదీసి మీ మామ నిన్నే మాట్లాడా ఏంటి నా కూతురునిచ్చి పెళ్లి చేయడానికి? ఆయన మీ ఆయన కళ్ళకి నేను ఎక్కడ అంతానులే అత్త. నీకేమైందిరా? సరే, రమ్మ లోపలుంది, కాఫీ తీసుకొని వస్తా, కూర్చో. ఎలా ఇచ్చే అత్త, టీలో కొంచెం షుగర్ తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ బాడీలో చాలా షుగర్ ఉంది. నెక్స్ట్ ఏంటి? ఏముందన్నా, ఆ అమ్మాయి గారిని ఒకటమే. సరే పద. చెప్పవే, ఇంకేంటి విశేషాలు? హాయ్ రమ్మా. ఎవరు ఫోన్లో? ఒరే సాయిగా. ఓహ్, అదే సోది మోహన్ది. అవునేంట్రా, మా నాన్న నిన్నే పెళ్లి కొడుకుగా సెట్ చేశాడా ఏంటి? అదేంటి అంత మాట అనేసావు? అంత బాగున్నానా? బంగారం. సర్లే గాని, నేను నేను పెళ్లి కొడుకు డీటెయిల్స్ కనుక్కున్నావా? లేదు, కుదరలేదు. సోకులు అవడానికి మాత్రం టైం కుదిరిందా నీకు? అది కాదే, అబ్బాయి యావరేజ్ అని విన్నాను. సాయిగాడు హడావిడి చేసేస్తున్నాడు. నాకు తెలుసులేవే, ఇదంతా పిచ్చలైట్. నా ప్లాన్లు నాకున్నాయి. నీ ప్లాన్లు నీకున్నాయా? ఆ ప్లాన్ ఏంటో నాకు కూడా చెప్పా ప్లీజ్. జాగ్రత్త, దొరికితే పడితే పూజే మీ నాన్న చేతిలో. నేను కాదు, వీడు వీడు వీడు. పరా పో. చూడు, ఏదైనా తేడా జరిగిందనుకో. బా, ఏంటి బేబీ నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అరే, మీ అమ్మా నాన్న ఎవరినో తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానంటే
నేను చూస్తూ ఊరుకుంటానా? ఎవడొచ్చినా సరే అరే నీకు నేనున్నానురా, ఈ మావయ్య ఉన్నాడురా, ఇది ఒక్కసారి మావయ్య వద్దులే, పిలవద్దు. నాకేంటి బూతులు వినిపిస్తున్నాయి. అన్నా ఆ? పెళ్లి కొడుకు వచ్చాడు. వచ్చాడా? వచ్చాడంట, నేను వెళ్ళి చూసి వస్తాను. రండమ్మా రండి. రే నువ్వేంటి ఇక్కడ? తప్పగా అన్నయ్య గారు మావాడు కూడా రావాలి కదా. రే రారా త్వరగా. వస్తున్నా. రండమ్మా. ఏంటి పెళ్లి కొడుక? వీడికంటే నేను బెటర్గా ఉన్నాను. చి, వెరీ బ్యాడ్ టేస్ట్. రండి కూర్చోండి. కూర్చోండి, అలా కూర్చోండి. ఏంటి వచ్చాడా? ఇప్పుడు ఏంటి నేను రావాలా? మీ నాన్న పరువు పోతుంది. దీనికి ఏం తక్కువ లేదు, పద. తీసుకోండి, స్వీట్లు తీసుకోండి. ఈడు మీ అబ్బాయేనా? ఏ మా అబ్బాయి కాదు, మా చుట్టాల అబ్బాయి అండి. ఏ నీకు అక్కడ పని ఏంట్రా? ఎరా నీతో పని ఉంది. వస్తున్నా. నువ్వెందుకు ఇక్కడ? అంటే ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను. చూసేలే, ఇదిగో ఈ 500 పెట్టుకెళ్ళి 100 రూపాయలు డ్రింకులు పెట్టుకుని చిల్లర పట్టరా. నేనా? నువ్వేరా ఎల్లు ఎల్రా. సరే. డ్రింకులు మూయడానికి వచ్చి మా చుట్టాల అబ్బాయి అండి. అమ్మాయి రావడానికి టైం పడుతుందా? ఏందన్నా 500 ఇచ్చాడు మీ మామ, ఏంది కథ? కూల్ డ్రింకులు తీసుకురమ్మన్నాడు, వినిపించలేదా? అయినా ఇవన్నీ నాకు అవసరమారా? దింగేద్దాం పద ఇక్కడి నుంచి. అన్నా మనకి ఇలాంటి అవమానాలు చాలా జరిగాయి, అయినా మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? గుర్తుందిగా రమ, ఇంకొకసారి ట్రై చేద్దాం. ఏంటా పూలు పెట్టుకోవట్లేదా? ఆడి మొహానికి ఇదే ఎక్కువ, పద. అవునన్నా, మీ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? అది 10వ తరగతి. అదిగో అమ్మాయి వచ్చేసిందండి. దమ్మా వెళ్ళరా వెళ్ళరా, కూర్చో. ఏది స్టూల్ ఎక్కడ ఉంది? ఇదిగో దా కూర్చో. కూర్చోమ్మా, జాగ్రత్త. కూర్చో తల్లి. బాగుంది కదా? అమ్మాయి ఏదైనా మాట్లాడు. మాట్లాడవే, ఏదో ఒకటి మాట్లాడు. ఏంటని మాట్లాడాడు మా అమ్మాయి, పాటలు కూడా పాడుతుందని. అవునా? పాడు, బంగారు తల్లి పాడమ్మా. అలా మొహమాట పడతావేంటమ్మాయి, పాట పాడు. పాడమ్మా, పాడతావు కదా. ఉట్టెప్పుడు ఊరికి వాగుతావు కదా. నువ్వే మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. క్షణం ఆగనంటుంది ఓని, మరీ చిలిపిది వయసు బాణి. హొయ్య హొయ్యారే హొయ్యారే హొయ్యా, చిందులేస్తున్న నీ నామది. సయ్య సయ్యారే సయ్యారే సయ్యా. పిన్ని, మనోడు వస్తున్నాడు. అవునా? అదిగో అన్నయ్య, మా అబ్బాయి వచ్చేసాడు. చేసావో కానీ ఓ మనసా. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు, అవునా? నువ్వేమైనా చూసావమైనా, తెస్తున్నాడ ముత్యాల మేనా. హయ్య హయ్యారే హయ్యారే హయ్యా, మొగలి పువ్వంటి మొగుడెవ్వరే. ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా, మేళ తాళాల మనువెప్పుడే.
నువ్వే మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాని. నాకు అంతే వచ్చు. బాగా పాడేవమ్మా. బాగా పాడుతుందని. ఇదో అమ్మాయి, వీడే మా అబ్బాయి, పెళ్లి కొడుకు. హాయ్. హాయ్ చెప్పు. చెప్పురా. ఇంకా ఈ అబ్బాయి పెళ్లి కొడుకు అనుకున్నామండి. అదే ఏమనుకోకండి, పంతులు గారు ఫోటో చూపెట్టలేదు కదండి. అది మా ఓడికి ఫోటోలవి ఇష్టం ఉండదు, అందుకే ఇప్పుడే ఫోటోలవి వద్దనుకున్నాం అన్నయ్య గారు. మా ఓడితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమ్మా, వీడికి ముందే మొహమాటం ఎక్కువ. మాట్లాడు. అన్నయ్య గారు, వాళ్ళిద్దరూ మన ముందు మాట్లాడుకోవడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళు బయటకెళ్ళి మాట్లాడుకుంటారు. ఎందుకండి బయటికి ఎందుకండి? రే, వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. అదే పోదా పో. మొహమాట వాడాగరా రే, మాట్లాడు. ఆ నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్, దీని డ్రెస్ బాబోయ్ అయిపోయినా ఏంటి? అలా గుట్ల అప్పగించి చూసేకే కక్కుర్తిదాను అనుకుంటాడు. అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు నాన్న నీకు ఇంత సూపర్ టేస్ట్ ఉంటుందని. అవును, ఫస్ట్ టైమా? నీలాంటి వాడిని మా వాళ్ళు తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. అబ్బబ్బే, మొహమాట పడకండి ప్లీజ్. ఇది మొహమాటం కాదు, మాటలు బయటకు రావట్లేదు. రమాకే మాటలు రాలేదంటే మామూలు మ్యాటరా? అంటే అది మీరే మాట్లాడండి. ఇదేంటి మరి డమ్లా బిహేవ్ చేస్తుంది? ఓకే సి, లెట్ మీ బీ ఫ్రాంక్. మీతో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు తెలియట్లేదు. ఇదేదో నా డైలాగ్లో ఉందేంటి? మీకి పెళ్ళి ఇష్టం లేదా? చచా, అలా ఏం లేదు. ఓకే. నాకు ఈ పెళ్లి మీద పెద్ద ఒపీనియన్ లేదు ఇప్పటి వరకు. అండ్ టు బీ ఫ్రాంక్, ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ మచ్ లైక్ ఇన్ టు నో స్ట్రింగ్స్ అటాచ్డ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఇంగ్లీష్ ఇరగా తీస్తున్నాడు. అసలు దీనికి అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అందుకే ఇప్పటిదాకా ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళలేదని చెప్తున్నాను. నిజమా? ఒక్కళ్ళని కూడా లవ్ చేయలేదా? ఇప్పుడు వద్దులే, తర్వాత కనుక్కుందాం. సేమ్ టు సేమ్. కూల్. ఏదో మా అమ్మ టార్చర్ పడలేక మిమ్మల్ని చూద్దామని వచ్చాను. అలా అని మిమ్మల్ని చేసుకోవడం ఇష్టం లేదని కాదు. ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు. మనకు కూడా అలానే ఉందిలే. అసలే అవ్వడు అనుకున్నాడు మా నాన్న ఇంత మంచి సంబంధం తీసుకొస్తాడని. అవును, మీకు ఇష్టమేనా? నాకోకే, నచ్చారు. అదెలా అంత ఫాస్ట్గా? అంత ఫాస్ట్గా చెప్పేశావేంటే? సర్లే, ఇలాంటి వాడిని చూసాక కష్టమే ఆపుకోవడం. ఏమో, నచ్చేశారు. సరే, మీరు ఇంకేమన్నా మాట్లాడాలా? నా గురించి మీ అభిప్రాయం? మీరు ఫీల్ అవనంటే చెప్తాను. పర్లేదు, చెప్పండి. నాకెందుకో నా లైఫ్ స్టైల్కి మీ లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉందనిపిస్తుంది. సో బాబు, నువ్వు గ్యాప్ ఇవ్వకుండా గబాలు చెప్పరా. నా గురించి మీరు, మీ గురించి నేను క్లియర్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అప్పుడే మనకి పాజిటివ్స్ నెగిటివ్స్ అర్థమవుతాయి. వాటిని సార్ట్అవుట్ చేసుకుంటూ మన లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేదో బానే ఉంది. రే ఏంట్రా మరి నీకు ఓకే అన్నట్టు మాట్లాడేస్తున్నావు? కంట్రోల్. మనకి వీడికి బాగా సెట్ అవుతుందిలే. సరే చూద్దాం. నేనైతే కొంచెం టైం తీసుకొని ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తాను, సరేనా? సరే, కరెక్టే. వెళ్దామా?
భలే చెప్పారండి. నిజమే, ఈ రోజుల్లో పిల్లలు వెళ్దాం పద. ఆ, ఏంట్రా అప్పుడే మాట్లాడేసుకున్నారా? సరే వెళ్ళొస్తామండి. సరే బాబు. రే ఒక్క నిమిషం. పదా. వస్తావు అన్నయ్య. మొత్తం వస్తావా? ప్లేట్ వెళ్ళిపోండి. ఆయ్. వెళ్ళొస్తావు అమ్మా. బాయ్ ఆంటీ. ఎక్కుమా. ఈ పిల్లోని నేను నా కళ్ళల్లో చూసానో లేదో గుర్తు రావట్లేదు, కానీ నా లైఫ్లో మాత్రం ఎప్పుడో ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలాగే అనిపిస్తున్నాడబ్బా. నాకు ఎమోషన్స్ లేవు, రిలేషన్షిప్స్ వద్దు, తొక్కాతోలోని ఏవేవో అన్నావు కదా, నువ్వు రావడం ఏంట్రా పెళ్లి చూపులకి?